నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. నేనైతే ఈరోజు శిల్పకళ ఆర్ట్ షెడ్లో అయితే ఉన్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే డిస్ప్లే విగ్రహాలు అయితే 100% కలరింగ్తో పాటు అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే డిస్ప్లే విగ్రహాలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి మహారాజా స్టైల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే అసలు కిరాక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ విగ్రహానికి. కలర్ కూడా మస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కిరీటం అయినా కలర్ అయినా జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్. పక్కనైతే ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఆల్రెడీ నేనైతే ఛానల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫుల్ కలర్ అయితే అయింది ఫ్రెండ్స్ విగ్రహము. పైన అయితే శివుడు ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇటు పక్క అయితే నందీశ్వరుడు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పంచ అయితే ఒక యూనిక్ మోడల్తో అయితే ఉంది ఫ్రెండ్స్. డిజైన్ జ్యువెలరీ వర్క్కి అయితే మొత్తం గోల్డ్ అయితే వేశారు ఫ్రెండ్స్. విగ్రహం అయితే దగదగ మెరిసిపోతుంది ఫ్రెండ్స్. విగ్రహం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బొట్టు అయితే నాగదేవతను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే ఒక యూనిక్ మోడల్తో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకో విగ్రహం దగ్గరికి వెళ్దాం. ఈ విగ్రహానికి అయితే అయ్యప్ప స్వామి, కుమారస్వామిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కలర్ అయితే ఇప్పుడే వేశారు కాబట్టి విగ్రహాలు అయితే దగదగ అయితే మెరిచిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, సోఫాలు అయితే కూర్చున్నారు ఫ్రెండ్స్ విగ్రహము. చూడండి, మూషిక వాహనం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే ఇంకా కొంచెం అయితే కలర్ అయితే ఇక్కడ జ్యువెలరీ వర్క్ అయితే మిగిలిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కవర్ అయితే వేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బొట్టు అయితే చాలా అంటే యూనిక్ మోడల్తో అయితే వీళ్ళైతే డిజైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పక్కనైతే ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఈ విగ్రహం కూడా దాదాపు 15 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పైన అయితే శివుడిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ కిరీటం మీద. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ శివుడి విగ్రహం అయితే పంచ కలర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. పంచ మీద చాలా డిజైన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్కి అయితే గోల్డ్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే అన్నీ. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే పెయింటింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే కోరుట్లలో ఉన్న విగ్రహాలు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం కూడా 14 ఫీట్స్ అయితే ఉంది. పై అయితే నాగదేవుని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పాముని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పంచ అయితే ఒక యూనిక్ మోడల్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. డిజైన్ అయితే కలర్ అయితేనే అయితే ఒక కాన్సెప్ట్తో అయితే చేశారు ఫ్రెండ్స్ దీని విగ్రహాన్ని అయితే. చూడండి, పైన అయితే నాగదేవుడు అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బొట్టు కూడా చాలా అన్నీ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క బొట్టు అయితే పెట్టారు ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్ అయితే అయిపోయింది మొత్తం. పక్కనైతే ఇంకో విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే కిరీటానికి అయితే అమ్మవారిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అమ్మవారికి కూడా ఒక యూనిక్ కలర్ అయితే వేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. కిరీటానికి అయితే గోల్డ్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. కొంచెం అయితే మిగిలింది ఫ్రెండ్స్ కలర్ అయితే. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది విగ్రహం అయితే. ఈ విగ్రహాలు వచ్చేసి శిల్పకళ ఆర్ట్ షెడ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మిక్పల్లి పోయే దారిలో అయితే రైట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, విగ్రహం అయితే దాదాపు 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. వర్క్ అయితే చేస్తుండే ఇంకా కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే గుర్రాల మీద అయితే వినాయకుడు అయితే స్వారీ అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ విగ్రహం అయితే 22 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ దాదాపు. ఇంకా పైన అయితే ఆర్చి అయితే వచ్చిద్దంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే గుర్రాలు అయితే ఉన్నాయి. గుర్రాల మీద అయితే చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, విగ్రహం అయితే దాదాపు 22 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. విగ్రహం అయితే ఫుల్ కలర్ఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది తీసుకెళ్ళి మండపంలో పెడితే హైలైట్ అయింది ఫ్రెండ్స్ విగ్రహం. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం కూడా 14 ఫీట్స్ అయితే ఉంది. ఇక్కడ పైన కిరీటం మీద అయితే శివుడిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పంచ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. పంచ మీద అయితే డిజైన్ ఇచ్చి దానికైతే గోల్డ్ సిల్వర్ అయితే వేశారు ఫ్రెండ్స్. జ్యువెలరీ వర్క్ కూడా మొత్తం గోల్డ్ వేశారు ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి, పెయింటింగ్ కూడా అయిపోయింది. జస్ట్ కిరీటానికి అయితే గోల్డ్ కలర్ వేస్తే ఈ విగ్రహం అయితే 100% కలర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే మహారాజా స్టైల్లో కూర్చున్న విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికైతే బ్యాక్గ్రౌండ్ పెట్టిన విగ్రహం కూడా ఉంది అయితే. ఇక్కడైతే నేనైతే ఇది చూపిస్తున్నా. అటుపక్క ఇటుపక్క అయితే ఏనుగులు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా దీనికైతే పంచ అయితే కడతారంట ఫ్రెండ్స్. పంచ మనకి నచ్చిన కలర్ అయితే కడతారంట. అదొక ఆప్షన్ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే
అసలు కిరాక్ అంటే కిరాక్ ఉంది ఫ్రెండ్స్. కలర్ అయితే కలర్ఫుల్గా ఉంది, గ్రీన్ కలర్ ఇచ్చారు పంచ్ అయితే. పైన అయితే బొట్టు చూడండి ఫ్రెండ్స్, దాదాపు చాలా అంటే చాలా యూనిక్ కలర్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బొట్టు అయితే. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 14 feet అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికైతే గ్రీన్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. పైన అయితే కిరీటం అయితే ఒక మోడల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం జ్యువెలరీ వర్క్ అయిపోయింది, పెయింటింగ్ వర్క్ అయితే పూర్తిగా అయిపోయింది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఇందాక చెప్పాగా ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే దీనికైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఇంకా చాలా ఉందంట ఫ్రెండ్స్ చేయాల్సింది. ధోతి వర్క్ అయితే మిగిలింది ఫ్రెండ్స్. ఇంకా ధోతి అయితే మనకి నచ్చిన కలర్లు అయితే కడతారంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా 100% అయితే కలరింగ్ అయిన విగ్రహాలు అయితే శిల్పకళ ఆర్ట్ షెడ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికైనా బుక్ చేసుకోవాలనుకుంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. కొన్ని విగ్రహాలు అయితే బుక్ అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఒక విగ్రహం అయితే మిగిలింది ఫ్రెండ్స్. కలరింగ్కి రెడీ అయ్యి అయితే పక్కనైతే పెట్టారు ఫ్రెండ్స్. ఇంకా కలర్ అయితే స్టార్ట్ చేయలేదు. చూడండి, ఈ విగ్రహం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అటు ఇటు అయితే ఏనుగునిచ్చారు, సూర్యభగవాన్ అయితే ఇచ్చారు మధ్యలో అయితే. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఈ షెడ్లో ఉన్న విగ్రహాలన్నీ అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వరకు అయితే రెడీ అయిపోయినాయి. 100% అయితే కలరింగ్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కోరుట్లో. ఇంకా శిల్పకళ షెడ్లో ఇంకా చాలా విగ్రహాలు అయితే రెడీ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఈ విగ్రహాలు అయితే డిస్ప్లేలో అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇంకా వేరే మోడల్స్ కూడా రెడీ చేస్తున్నాను, నేనైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగే జై శ్రీ గణేష, అందరైతే జై శ్రీ గణేష్ అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎలా అనిపించినాయి విగ్రహాలు, మీకు ఏ విగ్రహాలు నచ్చిందో.